నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటుగా రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. చిన్న చింతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలో ఆదివారం 8,969 చీరలను ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ జిల్లా చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి మహిళా సంఘాలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మహిళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితో ఉక్కు మహిళగా ఎదగాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం తెలంగాణను ప్రపంచంతోనే పోటీ పడేలా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతుందని అన్నారు. మంచి చీర కట్టుకోవాలని చెప్పి స్పెషల్గా డిజైన్ చేయించి మరే ఒక మంచి చీరలు మనందరికీ కూడా మీ అందరికీ ఇస్తున్నారు. అది చాలా సంతోషం. ఇంకొక బాధ ఏంటంటే మనందరికీ ఒక సామెత తెలుసు, నిజం గడప దాటకముందే అబద్ధం 10 ఊళ్ళు తిరిగి వస్తుందంట. ఇంత మంచి పనులు చేస్తున్నారు. మంచి పని చేసే వాళ్ళకి ఒకటే దృష్టి ఉంటుంది. మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మహిళల ఈ కవర్ చూసింటారు, ఇందిరా మహిళా శక్తి. మీరందరూ కూడా ఇందిరమ్మలే. ఇందిరమ్మ అంటేనే మనందరికీ ఆదర్శం, ఓ మహిళా శక్తి. ఈరోజు మహిళలందరూ కూడా గర్వపడే విధంగా ఇందిరమ్మ ఆ రోజు రాజ్య పాలన కొనసాగించింది. ఐరన్ లేడీ, ఉక్కు మనిషి అని ఎందుకు పేరు వచ్చింది? ఆమెను ఆదర్శంగా తీసుకోండి. మీ దగ్గరికి మీ జోలికి కూడా ఎవరు రారు. నేను చెప్తా ఉన్నా కదా, మీరందరూ కూడా ఉక్కు మనుషులుగా ఇందిరాగాంధీ అంత రోజులు కావాలని చెప్పేసి కోరుతూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రేవంత్ అన్న ఒక మాట చెప్పిండు. రేవంత్ రెడ్డి మన పాలమూరోడు. ఎందుకంటే పాలమూరులో ఏదైనా మాట ఇస్తే మాట తప్పం. ఛాయాశక్తుల ప్రయత్నం చేస్తాం పనిచేయడానికి, మోసం చెయ్యం, ఎక్కడ దింగపోం. మాకైతే ఇది అవుతుంది లేకుంటే కాదని చెప్తాం అంతే ఓపెన్గా. అందుకే ఆయన అన్ని చెప్తున్నాడు, మా అప్పు ఇంత, మాతోనే ఇన్ని పైసలు ఉన్నాయి, ఇవైతే ఇవ్వగలుగుతామని. దాన్ని కూడా తప్పుడు మాట్లాడుతున్నారు. సో అది పాలమూరులోకి ఉన్నది. ఎందుకంటే పాలమూరులో మోసం ఎట్లా చేయాలో తెలియదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటోళ్ళు. కాబట్టి ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక కొటేషన్ పెట్టింది ఇక్కడ, ఇందిరా మహిళా శక్తి మహిళా స్వయం సహాయక సంఘం అక్కా చెల్లెలకు మీ రేవంత్ అన్న కానుక. ఇప్పుడే మా స్వర్ణమ్మ గారు చెప్పారు, సారీ చూస్తే కూడా వెయిట్ ఉంది. అంటే నా క్వాలిటీ గురించి మీకు బాగా తెలుస్తుంది కాబట్టి చెప్తా ఉన్నా. సో ఏదైనా చేసే ఉపయోగకరంగా ఉండాలి. దానికోసమే ఈరోజు మా ప్రయత్నం. ముఖ్యంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నది, ఓన్లీ ఈ శారీస్ అనేవి ఓన్లీ ఒక మహిళా సంఘ సభ్యురాలకి కాదు, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా అందిస్తాం. మీరు 100% చెప్పండి. ప్రభుత్వం ఆఫ్టర్ 18 ఇయర్స్ 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కూడా, రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ కార్డు ఇవి ఇస్తాం. మొదటి విడతలా ఇప్పుడు మహిళా సంఘ సభ్యులకు ఇస్తున్నాం. మీరందరూ కూడా చేయాల్సింది ఒకటే, మిగతా వాళ్ళని కూడా మీ మహిళా సంఘం ఇప్పుడు దాదాపు మన మండలంలో 8,900 మీరు కూడా చాలా సందర్భాల్లో మీటింగ్లో పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాన్ని నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. మీరు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మీటింగ్ పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన చేస్తుంటారు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతోనే మనం ప్రభుత్వం పనిచేసుకుంటూ పోవాలి. వాళ్ళకి ఏమేమి స్కీమ్స్, ఏ స్కీమ్స్ వచ్చినా ఫస్ట్ మహిళలకే
మహిళా సమాఖ్యలకి ఇవ్వాలి, మహిళా సంఘాలకి ఇవ్వాలి. వాళ్ళైతేనే పొదుపుగా ఆ కార్యక్రమానికి చేసుకోగలుగుతారు, మంచిగా పేరు తీసుకురాగలుగుతారు అని చెప్పేసి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మహిళా సమాఖ్య సంఘాలకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే ప్రమాద బీమా గురించి మన పీడీ గారు మీకు చెప్పారు. గతంలో ఎవరు కూడా ఆ ప్రమాద బీమా మహిళా సంఘాల సభ్యులకు ఇవ్వలే. ఈరోజు మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉన్న వ్యక్తి ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు వాళ్ళకు అంటే ఇన్సూరెన్స్ రూపకంగా ఆ డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళు తీసుకున్న రుణం కూడా కంప్లీట్గా మాఫీ చేస్తాం. ఈ మధ్య కాలంలో భూత్పూర్ మండలం ఒక మహిళ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై చనిపోతే నా చేతుల మీదుగానే 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చినాము. ఆమెకి 2 lakhs అబో లోన్ ఉంటే కూడా ఆ లోన్